I bring greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. మహోన్నతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. So we want to thank the Lord for the opportunity to be with God's people, and especially the servants of the Lord, both in the church world and in the secular world. ప్రస్తుత నేటి సమాజంలో ఆధ్యాత్మికమైనటువంటి సంఘములను సమాజంలో ఉన్నటువంటి నాయకులైన వారితోనూ దేవుని సేవకులతోనూ ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరితో ఉండటం నేను చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. I'm not highlighting that there's a divide between sacred and secular, but I believe that God has appointed His people for His work in every sphere of influence. ఆయా సంఘాల ఆయా సహవాసాలలో ఉండి ఆయా నాయకత్వాల్లో ఉండి నాయకత్వాన్ని నడిపిస్తున్నట్టు వేరువేరుగా నేను వివరించట్లేదు, కానీ దేవుడి మనను ఆ యొక్క నాయకత్వంలో ఉంచి మనలందరినీ ఈ స్థలంలో ఈ ప్రాంతంలో దేవుడు మనం సమకూర్చారు. I thank God for each and every one of you that spoke today with your passion and with your conviction and the work that God has done in you and through you for the welfare of His people in this state. So praise the Lord. దేవుని స్తోత్రం కలుగును. దేవుని యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి వీరు సంఘక్షేమం నిమిత్తమై వారికి ఇచ్చిన పనులు ఈ విధంగా నాయకత్వాన్ని వహిస్తూ చక్కని మాటలు తెలియజేసినటువంటి వీరందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. I want to thank the Lord for APPF and the impact that the APPF is having among the churches in the state. మన ఆంధ్ర రాష్ట్రంలో ఏపీపీఎఫ్ చేస్తున్న పనిని బట్టి నేను అభినందిస్తున్నాను, అని బట్టి నేను సంతోషిస్తున్నాను. Thank you so much for having me. ఈ ఉదయకాల సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన నాయకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I want to bring a word in season for us. ఈ సమయంలో మనకు అవసరమైనటువంటి దేవుని యొక్క మాటలను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. I want to take you to Matthew chapter 28 and verse 18 to verse 20. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదివి ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. In Matthew chapter 28 and verse 18 to 20, we speak about the great commission that Jesus gave to His disciples. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారికి గ్రేట్ కమిషన్ గా ఇచ్చి వారిని పంపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. Would you please kindly read it for us? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటిని గైకొనవలెనని వారికి బోధించును. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Amen. ఆమేన్. కాదు, మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటన కూడా చాలా విలువైన సంఘటనలు ఉన్నవని మనం గుర్తించాలి. As much as we focus on what God is doing in the world, we need to be paying attention to what's happening in the church. మనము లోకములో ఉన్న వాటి మీద దృష్టి ఉంచడమే కాకుండా సంఘములో సమాజంలో జరుగుతున్నటువంటి వాటి మీద మన దృష్టి ఎక్కువగా ఉంచవలసిన వారమై ఉన్నాము. I do believe what separates good leaders from great leaders is their ability to see. జ్ఞాపకం చేసుకోనండి, మంచి నాయకత్వము గొప్ప నాయకత్వము ఇందులో ఉన్న వ్యత్యాసం మనం చూసినట్లయితే వారిని పరిశోధించే వారుగా వాటిని పరీక్షించే వారుగా వారిని బట్టి మనకు అర్థమవుతుంది. So seeing the critical need is as important as leading our organization. ఒక సహవాసం నడిపిస్తున్నటువంటి నాయకత్వంలో ఆ దాని యొక్క ప్రాముఖ్యతను ఆవశ్యకతను గుర్తించే వారుగా ఉండాలి అని నేను చూస్తున్నాను. We have to have the clarity to recognize that this is the critical need. ఇదిగో ఇది ప్రాముఖ్యమైనది అని గుర్తించేటువంటి నాయకత్వం కలిగిన వారుగా మనం చూడాలి. అటువంటి వారు మనం కనుగొనాలి. See, many times we think that the world is in crisis and the church is in need. మనం అంటున్నాం కదా, సమాజమేమో ఇటువంటి భయానకమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉంది, కానీ సంఘములకు ఇది అవసరము అన్న ఆలోచన మనలో కలుగుతుంది. The world is in crisis. There's tsunami, there's earthquakes, there's famines, there's poverty that we need to deal with.
మనము లోకంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆ విపత్తుల గురించి మనం ఆలోచన చేస్తాం. సునామీ గురించే కానీ, ఆ పేదరికం గురించి కానీ, వీటన్నిటి గురించి మనం ఎక్కువగా మనం దృష్టి ఉంచుతుంటాం. And the church is always in need. The church needs more workers. The church needs more finances. The church needs more buildings and budgets. అలాగున్నదే సంఘములకు చాలా ధనం అవసరమైంది, ఆ భవనములు అవసరమైంది, దానికి కావాల్సిన పరివారు అవసరమైంది సంఘానికి. But I want you to reverse this idea and to recognize the critical need. మనమందరం ఒకసారి మన ఆలోచన ఒకసారి మార్చుకుందాం. ప్రాముఖ్యత దేనిది, దాని అవసరం ఏమిటి, మనం ఒకసారి మన పరిశీలన చేద్దాం. The church is actually in crisis and the world is in need. జ్ఞాపకం చేసుకోండి, ఈ విషయం గుర్తించాలి. ఇప్పుడు సంఘమే ఈ పరిస్థితిలో ఉంది, ఆందోళనకరమైన స్థితిలో ఉంది. సమాజం కాదు, సమాజం వేరొక రీతిలో అవసరతలు ఉంది. The world is in need of hearing the gospel and believing in the truth and the examples to follow. లోకము దేవుని యొక్క వాక్యమును సువార్తను వినేటువంటి అవసరత ఉన్నది. మాదిరి చూపించడానికి లోకమునకు మాదిరి చూపించవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. But the church has lost this mission and the church is wandering into different things. నేటి దినములలో సంఘము దాని యొక్క ఆవశ్యకతను మరిచినదై ఆ రకరకాలైన మార్గంలో ప్రయాణం చేస్తుంది ఈ క్రైస్తవ సమాజము, ఈ క్రైస్తవ సంఘము. So we need to keep focus on the right thing. ఈ సమయంలో మన దృష్టి ఏకాగ్రతతో కూడా మనం దేని మీద మనసు ఉంచాలో దాని మీద మనం దృష్టి ఉంచవలసిన As I వారు. begin this session, I want to share with you the 4 global crises I see in the church. నేను ఈ వాక్యము వెళ్తున్న సందర్భంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విశ్వవ్యాప్తంగా సంఘములకు ఆవశ్యకమైన వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను పరిశీలన చేస్తున్నాను. The first crisis is there is a dilution of truth. మనము సత్యమును వేరొక మార్గంలోనికి మనం నడిపించే వారికి మనం ఉంటున్నాం. In other words, the pulpit ministry has now become more of sharing opinions and more popular messages and just worship, and the focus is not on preaching the truth, and even the people do not know how to distinguish truth from error. నేటి దినములో మన యొక్క వేదిక మీద బలిపీఠం నుంచి మనం వచ్చే వర్తమానం ఎలా ఉన్నాయంటే, దేవుని యొక్క వాక్యానికి బదులుగా మనకు నచ్చిన విధానంలో, మనకు తోచిన విధానంలో మనం వేరొక మార్గంలో మనం వెళ్ళిపోతున్నాం. In other words, there is a dilution of truth that's taking place all over the world. మనం సత్యమును అనుసరించగా, సత్యమును ప్రకటించగా వేరొక మార్గంలో మనం వెళ్ళిపోయిన వారికి మనం ఉంటున్నాం. It may sound like true and it may make you feel good, but it may not be the truth of God's word. అది వినడానికి సత్యంలాగా కనబడుతుంది, చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ అది నిజమైనది, రూఢి అనేది మాత్రం కాదు అని నేను గ్రహించిన వాడిగా And as a ఉన్నాను. result of this dilution of truth, the second thing takes place. It's the declension of the soul. జ్ఞాపకం సత్యమును మన హృదయంలో నుండి వేరొక మార్గం మళ్ళించిన వారికి మనం It's the ఉంటున్నాం. malnourishment of the inner man. మానవుని యొక్క ఆలోచనలోని ఆ యొక్క తలంపులను తాను తోచిన విధంగా మానవుడు ప్రకటన చేస్తున్నాడు. That's why today we have more people who are depressed and walk around with more problems in their life. అందుకని నేటి దినములో ఇంకా కూడా అనేక మంది ప్రజలు నిరాశ నిస్పృహలో వారి జీవనాన్ని సాగిస్తున్నారు. We say that the truth, you shall know the truth and the truth will set you free, but people are struggling in more areas of their life than ever before. మనం చాలా చెప్తాం కదా, ఇదిగో సత్యము ఎరిగినట్ల సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్తున్నాము, కానీ ఆ సత్యమును వారు గుర్తించలేకపోతున్నారు. ఆ సత్యము మనం బోధించలేని వారుగా మనం ఉంటున్నాము. First global crisis is the dilution of the truth. మొట్టమొదటిది ఏంటంటే ఆ సత్యము నుండి మనం వెనుదిరిగిన వారుగా, పక్కకు పడిన వారుగా మనం ఉంటున్నాము. The second one is that the declension of the soul. రెండవది హృదయమును శుద్ధీకరణ చేసే విషయంలో. The third one is the disintegration of families. ఇది కుటుంబాలలో వ్యత్యాసం అనేది కనబడుతుంది. There are marriages that are failing in the world, but it's not any different in the church. ప్రపంచంలో జ్ఞాపకం చేసుకోండి, సంఘంలోనే కాదు కుటుంబాల్లో వ్యత్యాసం అనేది కనబడుతుంది. The family life is falling apart in this modern world. నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థ చిన్నవినమైపోతుంది. When people in the church ought to rise up and be examples to the marriages in the world, the marriages in the church, both in the laity and in the clergymen, are suffering. నేటి దినములో క్రైస్తవ సమాజం ఏంటంటే వివాహ వ్యవస్థలో, భార్య సమాజంలోను క్రైస్తవ సమాజంలో ఒక మాదిరికరమైనటువంటి జీవితంలో చూపించవలసినటువంటి గడియలు ఉన్నాయి. There is a disintegration of families. కుటుంబాలలో వ్యత్యాసం అనేది కనబడుతుంది. But the fourth thing is even more severe. కుటుంబాల్లో మనం వేరొక దాని మీద మనం దృష్టి ఉంచుతున్నాము. It's the disengagement of the next generation. అంటే రాబోయే తరములకు కావాల్సిన మార్గదర్శనాన్ని
మనం చూపించని వారిగా మనం In other కనబడతాం. words, all over the world, the next generation are falling away from the truth, falling away from the church, and falling away from the kingdom. రాబోతున్నటువంటి తరముల వారికి జనముల వారికి దేవుని యొక్క రాజ్యం నుంచి దేవుని సన్నిధి నుంచి మనము వారు దూరం అయిపోతున్నట్టు మనం చూస్తున్నాం మనం. In other words, these are the 4 global crises that I see wherever I travel. నేను ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా ఈ ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో నలుమూలలా కనిపిస్తున్నటువంటి సంఘటనలు ఇవి. Let me repeat all the 4 again. మళ్ళా ఈ 4 నేను జ్ఞాపకం చేస్తున్నాను I నేను. would love for you to take this down so that you can pray with earnestness that the Lord will minister to these 4 things. ఒకవేళ అవకాశం ఉంటే ఈ 4 అంశాలను మీరు రాసుకోండి, దాని కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మీకు It's తెలియజేస్తున్నాను. a dilution of the truth, ఇది ఒక సత్యం నుంచి వేరొక వైపుకు వెళ్ళిపోతున్నాం. declension of the soul, ఇది మన ఆత్మలో శుద్ధీకరణ లేకపోవటం, disintegration of family, కుటుంబ వ్యవస్థలో నిజాయితీ లేకపోవటం, and the disengagement of next generation. రాబోతున్న తరములకు సరైన మార్గదర్శకం మనం చూపించకపోవడం. But even though there are 4 global crises, the root issue of this is actually 2 things. ఇవన్నీ కూడా విశ్వంలో జరుగుతున్న సంఘటనలైనప్పటికీ వాటన్నిటికీ ప్రాముఖ్యమైన వారికి పునాదులుగా 2 ప్రాముఖ్యమైన కనబడుతున్నాయి. The first root issue is biblical illiteracy. జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యానుసారమైనటువంటి పరిజ్ఞానము లేకపోయిన కారణం చేత. In other words, it's the biblical illiteracy. People do not know the Bible. కారణం ఏంటంటే వాక్యమును వారు శుద్ధముగా ఎరిగి ఉండని కారణం చేత. George Barna Institute made a survey in America about 1,000 churches. అమెరికాలో ఒక ఇన్స్టిట్యూట్ వారు దాదాపు 1000 సంఘముల మీద ఒక పరిశోధన చేశారు. And they asked just very simple question to Christians. వారు క్రైస్తవులైన చిన్న సహజమైన ప్రశ్నలు వేశారు. They said, who preached the Sermon on the Mount? ఇదిగో ఇది కొండ మీద ప్రసంగాన్ని ఎవరు బోధించారు అని అడిగారు. And they said, Billy Graham. వాళ్ళు అన్నారు బిల్లీ గ్రహాం గారు బోధించారని చెప్పారు. And they asked, who is Sodom and Gomorrah? సొదొమ గొమొర్రా ఎవరు అని అడిగారు. They said, they are husband and wife. వారు అన్నారు కదా భార్య భర్తలే సొదొమ గొమొర్రా అని చెప్పారు. In other words, these days, I'm just giving an example, but these days there are biblical illiteracy that's plaguing the church. కారణం నేను ఎందుకు మాట చెప్తున్నానంటే వాక్యానుసారమైన పరిజ్ఞానం లేని కారణం చేత నేటి దినములో సంఘములు అట్టి పరిస్థితులు ఉన్నవి. Many places. So the first one is the biblical illiteracy. That's the root issue. దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వాక్యానుసారమైన పరిజ్ఞానం లేని కారణం చేత. There's not much truth that's coming from the scriptures on the pulpit. వేదిక బలిపీఠ దగ్గర నుంచి వాక్యానుసారమైన సత్య బోధన వారికి లేని కారణం. The second root issue is రెండో ప్రాముఖ్యమైనది it's spiritual immaturity. అంటే ఆత్మీయంగా వారు అభివృద్ధి చెందడానికి కారణం See, when there is biblical illiteracy, it leads to spiritual immaturity. ఎప్పుడైతే వాక్య జ్ఞానం పరిజ్ఞానం లేదో నువ్వు ఆత్మీయంగా కూడా అంతగా అభివృద్ధి చెందిన వారిగా నువ్వు ఉండలేవు. Now, what is a spiritual immaturity? ఆత్మీయంగా నువ్వు పరిణితి చెందిన వారిగా ఉన్నటువంటి It is an extended spiritual infancy. అంటే నువ్వు పరిపూర్ణంగా దేవునికి ఆత్మీయమైన కోణంలో నువ్వు సమీపంగా లేని వారిగా ఉంటావు. In other words, people are not growing up in spiritual maturity to attain the full stature of Christ. క్రీస్తు ఆశించిన స్థితిని వారు పొందుకొనుట వరకు వారు ఏమాత్రం ఆత్మీయ కోణంలో ఎదగని వారిగా ఉన్నారు. I want you to pay attention to this, please. మీరందరూ ఈ మాట మీద చాలా శ్రద్ధగా మనసు ఉంచాలని తెలియజేస్తున్నాను. Many times we operate on a wrong paradigm. చాలా సందర్భంలో మనకు నచ్చిన విధానంలో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. We need to be careful on how we define things. మనం ఎలా వాటిని వివరిస్తున్నామో వాటి విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండాలి. Many times we define spiritual maturity in a wrong manner. చాలా సందర్భాలలో ఆత్మీయ కోణంలో మనము సరైన తప్పుడు విధానంలో మనం బోధిస్తుంటాము, వివరిస్తూ ఉంటాము. In most places, spiritual maturity is measured by how long a person has been a Christian. మనం చాలా దినాలు మన నేటి సమాజంలో ఎలా ఉందంటే ఎన్ని సంవత్సరాలుగా వారు క్రైస్తవులుగా ఉన్నారు అన్న దాన్ని బట్టి వారి క్రైస్తవ యొక్క పరిమాణాన్ని మనం పరిశీలన చేస్తాం. We say he has been a believer for 30 years, 40 years, 50 years. He must be spiritually mature. అనుకుంటాం కదా, ఇది 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఇది చాలా సంవత్సరాలుగా ఈయన క్రైస్తవుడిగా ఉన్నాడని, అందుకే ఆయన ఆత్మీయంగా అభివృద్ధి చెందినవాడని మనం అనుకుంటున్నాం. మనం It doesn't guarantee that you're spiritually mature. అది వారి యొక్క ఆత్మీయ అభివృద్ధికి ఏమాత్రం దోహదం కాదు, వారికి బాధికరమైనది కాదు మాత్రం కాదు. Because most churches have people who are cultural Christians, not consecrated Christians. నేటి దినములు ఎలా ఉందని సంప్రదాయపరమైన క్రైస్తవులు కనబడుతున్నారు కానీ దేవుని అనుభవాలు పెరిగినటువంటి వారు కనబడటం లేదు. I was born in a Christian home. I have a Christian name. I must be a Christian. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవ పేరు ఉంది కాబట్టి నేను క్రైస్తవుడని అనుకుంటున్నాం మనం. You can be born in a garage. You don't become a car. ఒకవేళ నువ్వు గరాజ్ లో కనుక అంటే కారు తయారు చేసే స్థలంలో ఉన్నావు అనుకోండి, నువ్వు కారుగా ఉండలేవు. In other words, you could be just being a Christian for so long and claim to be Christian, but you're not spiritually mature. నువ్వు క్రైస్తవునిగా అనేక సంవత్సరాలుగా ఉండి నేను క్రైస్తవునిగా పరిజ్ఞానం కలిగిన వాడిని చెప్తే నువ్వు ఏమాత్రం ఉండలేవని తెలియజేస్తున్నా. The second
thing that many people think that spiritual maturity is that the knowledge of God's word. రెండవదిగా వారు ప్రజలు అనుకుంది ఏంటంటే దేవుని యొక్క వాక్జ్ఞానం ద్వారా వీరు చాలా తెలియగలిగిన వారండి, వీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారని అనుకుంటున్నారు. The more I know the Bible, the more I can quote the scriptures, I must be spiritually mature. అంటే నేను ఎక్కువగా వాక్యాన్ని చెప్తున్నాను కదా, వాక్యాల్లో ఉన్నటువంటి కంఠస్థాన్ని పలుకుతున్నాను కాబట్టి నేను ఆత్మీయంగా బాగా ఎదిగిన వారిని అనుకుంటున్నారు. Spiritual maturity has nothing to do with our knowledge of scripture. ఆత్మీయమైనటువంటి పరిజ్ఞానం, ఆత్మీయ అభివృద్ధి నీవు లేఖనం తెలిసినంత మాత్రాన నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వాడు మాత్రమే కాదు నువ్వు. Because the devil knows more Bible than you and I. నీకంటే నాకంటే అపవాది అయిన వాడికి దేవుని యొక్క వాక్య జ్ఞానం పరిజ్ఞానం ఉంది. So we need to actually think through what is spiritual maturity. మనం ఒకసారి ఆలోచించేది ఆత్మీయంగా అభివృద్ధి అనేది ఏంటి మనం పరిశీలించాలి. Sometimes we equate spiritual maturity to spiritual giftedness. మనం ఆత్మీయమైన అభివృద్ధి అనేది ఆత్మీయమైన వరముల గురించి మనం వారితో మనం సరి చూసుకుంటున్నాం. We say that person is spiritually gifted because he can prophesy, he can heal, he can teach, he can preach. అయ్యా ఈయనకి ఆత్మీయ వరములు ఉన్నాయండి, ఆయన బోధిస్తున్నాడు, స్వస్థత ప్రకటిస్తున్నాడు, ఆయన కృపావరం చేత నిండినవాడని మనం చెప్తుంటున్నాం. But many people who do heal and do preach and do teach and do worship, they still have a double life. జ్ఞాపకం చేసుకోండి, ఆ అద్భుతములు చేసేవారు, కృపావరం గురించి ప్రకటించే, స్వస్థతకారం జరిగించేవారు, ఇంకా వారి నేటి దినములలో అనేకులకి రెండు జీవితములు కలిగిన వారిగా ఉన్నారు. So in other words, it doesn't equate to spiritual maturity. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారు కాదని నేను జ్ఞాపకం In చేస్తున్నాను. other words, God gives you a gift not because you are a perfect or a righteous person. God gives you a gift because He wants to use you to bless people. దేవుడు నీకు ఆ తలాంతులను ఎందుకు ఇచ్చాడంటే నువ్వు అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులు నువ్వు ఆశీర్వదించాలని ప్రభువు నీకు ఆ తలాంతును ప్రభువు నీకు ఇచ్చాడు. You cannot say that because I'm being used by God, I must be right with God. నేను దేవుని చేత వాడబడుతున్నాను కాబట్టి నేను దేవునితో నేను మంచిగా ఉన్నాను, దేవునికి అనుకూలమైన వాడిని నేను ఉన్నానని అనుకుంటున్నావు. God would use even a donkey to accomplish His purpose. వినండి చాలా జాగ్రత్తగా. దేవుడు తన పని కొనసాగించడం కొరకు దేవుడు కుక్కను కూడా ఆ గాడిదను కూడా ప్రభు వాడుకున్నాడు. In other words, a donkey is not spiritually mature. జ్ఞాపకం చేసుకోండి, ఈ గాడిద ఆత్మీయంగా అభివృద్ధి చెందింది మాత్రం. I want you to listen to me ఈ carefully. మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. If spiritual maturity is not measured by the number of years I'm a Christian, నీ ఆత్మీయమైన అభివృద్ధి, ఆత్మీయంగా నువ్వు ఎదుగుదల అనేది నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవుడిగా ఉన్న దాని మీద దాని కొనమానం if it is not measured by how much I know of the Bible, నేను వాక్యాన్ని ఎంత తెలుసుకొని ఉన్నాను దాన్ని బట్టి మాత్రం కాదు. if it is not measured by my spiritual giftedness, ఒకవేళ నా యొక్క ఆత్మీయ కృపావరం చేత ఉన్నటువంటి విధానంగా దాన్ని లెక్క చేయండి. then what is it measured by? మరి ఏ విధంగా లెక్క చేయబడుతుంది? It's only measured by one thing. ఒకే ఒక దాని మీద లెక్క చేయబడుతుంది. Spiritual maturity is Christ-likeness. ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అనేది ఏంటంటే క్రీస్తును పోలిన వారిగా మనం ఉండటమే. And you say amen. ఆమేన్ చెప్తాం అందరం కలిసి. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. In other words, spiritual maturity is how much, it's not how much I know the Bible, it's how much I have obeyed the Bible. నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అనేది నేను వాక్యాన్ని ఎంత ఎరిగి ఉన్నానని కాదు, కానీ ఎంతగా నేను వాక్యములకు విధేయునిగా ఉన్నాను అన్నది ప్రాముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా. It's not how much I know the truth, but how much I have applied the truth. నేను ఎంత సత్యమును ఎంత వాక్యం నేను ఎరిగి ఉన్నాను మాత్రం కాదు, కానీ నేను ఎంతగా నేను నా జీవితంలో నేను అన్వయించుకున్నాను అన్నది ప్రాముఖ్యమైనది. I want to give you a principle. Please take this down. It says truth doesn't change life. జ్ఞాపకం చేసుకుని నేను ఒక మాట చెప్తున్నాను వినండి, సత్యము జీవితాన్ని మార్చలేదు. Truth doesn't change lives. సత్యం అనేది జీవితాన్ని మార్చలేదు. But truth applied, it changes lives. ఆ సత్యమును మన జీవితం అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో మార్పులు కలిగిస్తుంది. Many people know a lot of truth, but they have not applied those truths. చాలా మందికి సత్యం తెలుసు, కానీ ఆ సత్యాన్ని వారు తమ జీవితంలో అన్వయించుకోలేకపోతున్నారు. A man who smokes on the street, he knows that smoking kills. ఆ రోడ్డు మీద నిలబడి ఆ ధూమపానం చేసే సిగరెట్ తాగే వ్యక్తి తెలుసు అది తన ప్రాణానికి హాని అని. Just because he knows the truth doesn't mean that he applies it. ఆయన తెలిసిన కారణం చేత ఆయన దాన్ని అన్వయించుకున్నాడని మనం అనుకోలేము. He doesn't stop smoking, he continues to smoke. ఆయన తాండవ పోతాడు మానక ఆయన అలాగే కొనసాగిస్తూనే ఉంటున్నాడు. In other words, just knowing it doesn't change your life, applying it changes your life. నీవు తెలుసుకోవడం మాత్రమే కాదు, దానిని నీ జీవితంలో అన్వయించుకుంటేనే అప్పుడు నీ జీవితంలో మార్పును కలిగించేదిగా ఉంటుంది. Today we need to define the terms that we are embracing. నేటి దినములో మనకు కనబడుతున్న సత్యమును మనం పరిశీలన చేసే వారిగా మనం ఉండాలి, అది మనం అనుభవించుకునే వారిగా ఉండాలి. మనం So we need to define what spiritual maturity is. ఆత్మీయమైనటువంటి విధానంలో మనం దాన్ని వివరించుకుని మన జీవితములకు వివరాత్మకంగా మన జీవితంలో అన్వయించుకోవాలి. Spiritual maturity is becoming more and more like Jesus. మనం ఆత్మీయంగా మనం దినదినము కూడా క్రీస్తును పోలిన వారిగా, క్రీస్తు వలె మనం స్వభావం ధరించిన వారిగా మనం So ఉండాలి. let's examine again those two
root issues I shared about. నేను ఉదయం ఇప్పుడు చెప్పినటువంటి ఆ రెండు అంశాలను మరో ఒకసారి మనం పరిశీలన There's చేద్దాం. biblical illiteracy. ఇదిగో వాక్యంలో ఉండే జ్ఞానం లేక వాక్యం ఎరిగి జ్ఞానం లేని వారిగా ఉండటము. And secondly, there is that spiritual immaturity. ఆత్మీయంగా అభివృద్ధి చెందని విధానం ఉంటుంది. I'm not asking you this morning whether you have discipleship in your church or discipleship program in your church. నేను ఈ ఉదయకాల సమయంలో మీ సంఘములలో శిష్యత్వం యొక్క కార్యక్రమం మీరు ఉందా, మీరు చేస్తున్నారా అని నేను అడగటం లేదు కానీ, Because in many churches they do have discipleship as one of the departments or a focus on discipleship. నేటి దినములో సంఘములను చూసేది ఏంటంటే వారి సంఘములో శిష్యులను తయారు చేసేటువంటి ఒక పనిని వారు కలిగిన వారుగా ఉంటున్నారు. But my question to you is not whether you have a program. My question to you is, do you have disciples? నేను ఈ సమయంలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు కార్యక్రమం శిష్యులను తయారు చేసే కార్యక్రమాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా నేను అడగట్లేదు కానీ, నిన్ను వెంబడించే శిష్యులు నీ కొరకు ఉన్నారా అని నేను అడుగుతున్నా. The Bible says in Acts chapter 6 and verse 7, the number of disciples multiplied greatly when the word of God spread. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, వారు వాక్యమును బోధిస్తున్న కొలది శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది. It didn't just say that the believers' numbers multiplied, because there will be many who say they claim to believe. But the key question is, it's not how many that believe, it's what kind of disciples are they becoming. జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఎంతమంది విశ్వాసులు వచ్చారు, ఎంతమంది వాక్యాన్ని విన్నారు, ఎంతమంది సిద్ధపడ్డారనే విషయం చెప్పలేదు కానీ, ఎంతమంది శిష్యులుగా తయారు చేయబడ్డారో, సంఘంలో చేర్చబడ్డారో, శిష్యులుగా చేయబడ్డారో అన్న విషయం మనం అక్కడ చూడగలుగుతున్నాం. Can I humbly submit this truth to you? ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని నేను మీ అందరికీ ప్రేమతో We తెలియజేస్తున్నాను. have, as a church, we have adopted the yardstick of success from the world. దేవుని యొక్క మన సంఘముగా లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మనం పరిశీలన చేసుకుని మనం ఎంత విజయం పొందామో మనం పరిశీలన చేసుకుంటాం, మనం పరీక్షించుకుంటాం. We measure the success of an organization, success of a ministry by three things. మనం ఏం చేస్తారంటే మన యొక్క సహవాసాలని, మన యొక్క సంఘాలని, మనకున్నటువంటి మూడు ప్రాముఖ్యమైన అంశాలు చూసుకుని మేము బాగా అభివృద్ధి చేద్దామని మనం And అనుకుంటున్నాం. these are the wrong yardsticks to measure the success. ఇదిగో ఇవన్నీ కూడా, ఈ కొలమానికలన్నీ కూడా ఇవి చాలా తప్పుడు నేను తెలియజేస్తున్నాను. But all over the world, churches are still measuring these three things, and they claim to be successful because they measure against these three. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ మూడు అంశాలు చూసినా, అయ్యా మా సహవాసము, మా సంఘము ఇంతగా అభివృద్ధి చెందిందని వారందరూ చెప్పుకుంటున్నారు. What's the first one? ఒకటి మొట్టమొదటి చెప్తున్నాను, It's bodies. BODIES. అంటే సంఘంలో ఎంతమంది ఉన్నటువంటి సంఖ్యను బట్టి, How many people can I fit in a service? ఇదిగో ఒక కార్యక్రమంలో ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది కూర్చున్నారో దాన్ని చూసి We get excited about large numbers. ఆ యొక్క సంఖ్యను బట్టి, వేల మంది సంఖ్యను బట్టి వారు అనుకుంటున్నారు. The larger the number, the successful the ministry. అంటే ఆ జనసమూహము చూసి ఈ పరిచర్య, ఈ సంఘము ఎంతగా విస్తరించింది, ఫలించింది అనుకుంటున్నారు. So we say bodies. ఎంతమంది ఉన్నటువంటి జనములను బట్టి. The second one is budgets. రెండవదిగా వారికి వచ్చే ఆదాయాన్ని బట్టి. How big is your budget? ఎంత ఆదాయం వస్తుంది, అది ఆ క్రమంలో ఎంత ఆదాయం In other words, the లభిస్తుంది. bigger the budget, the bigger the organization, the bigger the success. అంటే అనుకున్నారు కదా, ఎంత ఆదాయం ఎక్కువ వస్తే అంత సంఘం అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు. The third one we measure against is the building capacity. అంత మాత్రమే కాదు, వారి భవనములను చూసి, బిల్డింగ్ కెపాసిటీని బట్టి, In the size of the building. వారి ఆకృతిని బట్టి, వారి పరిమాణమును బట్టి, How is the seating capacity and how big is the building? ఆ యొక్క భవనంలో ఎంతమంది కూర్చుంటున్నారు, ఎన్ని వేల మంది కూర్చుంటున్నారు అన్నటువంటి ఆ యొక్క క్రమంలో బట్టి. But can I humbly submit this to you? ఈ విషయాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమతో బతిమాడుతున్నాను. According to the word of God, none of this is the measure of a good success of a church. ఇదిగో దేవుని యొక్క లేఖనానుసారంగా, వాక్యానుసారంగా ఇది మనం క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో మనం ఏమాత్రం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారు కాదు. All over the world there are cults that have more numbers than more churches. ప్రపంచంలో మొత్తం మనం చూసినట్టు అనేటువంటి కల్పులు కూడా, అనేటువంటి ఇవన్నీ కూడా అబద్ధపు బోధన ద్వారా అనేక మంది ఉంటున్నారు, అనేక వేల మంది సమూహాలు. They have budgets and they have buildings. వారు మనకంటే ఎక్కువగా ధనం సంపాదించుకున్నారు, మనకంటే ఎక్కువ భవనాలు వాడుకున్నాయి. Yet it will not be approved by God. అది దేవుని చేత అంగీకరించబడింది కాదు. So I want you to humbly submit this to you. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రేమతో నీకు తెలియజేస్తున్నావు, దీన్ని స్వీకరించండి. We don't build the church or the organization for the applause of men, but for the approval of God. మనం మనుషులకు అంగీకారమైనదిగా, మనుషులు కోరుకున్నట్లుగా మనం చేయడం కాదు, కానీ దేవునికి ఇష్టమైనదిగా, దేవుడు మెచ్చుకున్న పనిగా మనం చేయవలసిన వారమై ఉన్నాము. God consider what we are building as a success or a failure. ఇదిగో దేవుడు ఆశించినట్టుగా మనం దానిలో ఫలభరితంగా ఉన్నామా, లేకపోతే అందులో మనం విఫలమైపోతున్నామా? I want you to listen to me carefully. ఈ మాటలను చాలా శ్రద్ధగా ఆలోచన చేయండి. What may look seemingly successful in the eyes of people, God may disapprove.
ప్రజలు నిన్ను చూసినప్పుడు మీరు చాలా మంచిగా అభివృద్ధి చెందాలని అనుకోవచ్చు, కానీ ఒకవేళ దేవుడు దాన్ని తిరస్కరించవచ్చు. Because what God is looking for is not how many, but what kind. దేవుడు ఎంతమంది ఉన్నారని చూడలేదు, కానీ వారు ఎటువంటి విధానంలో ఉన్నారు, వారి భక్తి జీవితంలో ఉన్నారని దేవుడు He's చూస్తున్నాడు. not just looking for people who claim to be following Him, but He's looking for people who are becoming more and more like Him. ఎంతమంది ఆయన వెంబడిస్తున్నారో చూడలేదు, కానీ ఎంతమంది ఆయన వల్లే దేవుని స్వరూపం కలిగిన వారు ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. We as a church, we have reduced the gospel to a transportation from earth to heaven. మనం సంఘం ఏదైనా సంఘం ఏమన్నది ఎలా ఉందంటే ఇది భూలోకానికి పరలోకానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసామన్నట్లుగా మాట్లాడుతున్నాను. We always say to people, are you ready to go to heaven? మనం అంటాం కదా, ఇదిగో నువ్వు సిద్ధంగా ఉన్న పరలోకానికి వెళ్ళడానికి అడుగుతున్నాము. We have reduced the whole gospel to a transportation from earth to heaven. మన సువార్త ఎలా ఉందంటే ఈ భూమి మీద నుంచి పరలోకానికి పంపించే సువార్త ఉంది. మీరు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాము. The gospel is not for transportation, it's for transformation. సువార్త అనేది ఈ లోకం నుంచి భూలోక ఆకాశం దేవుని దగ్గర పంపించేది, కానీ రూపాంతరం కలిగించేదే దేవుని సువార్త. It is not about taking you from earth to heaven, but to bring heaven into your life. నువ్వు ఈ లోకం నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళడమే కాదు, కానీ దేవుని యొక్క స్వరూపం కలిగిన వారిగా నిన్ను చేయడమే ఈ దేవుని యొక్క సువార్త. Gospel is not about you going to some place. Gospel is about you becoming like someone. సువార్త అనేది వేరే స్థలంలో కలగడం కదా, నీవే సువార్తగా కనబడటం అనేది ఇది ప్రాముఖ్యమైనది. The key question to ask is, are people becoming transformed in their life, their value system, their worldview, and they are becoming more and more like Jesus? మనం ఈ నేటి దినమున ఎలా ఉన్నామంటే మనం క్రీస్తు వలె రూపాంతరం చెందిన వారుగా, క్రీస్తుని పోలిన వారుగా, క్రీస్తుని ప్రకటించే వారుగా మనం ఉండాలని నేను తెలియజేస్తున్నాను. Everything else is a distraction. ఈ లోకం కనబడే అన్నింటినీ కూడా మనకు నిరాశ కలిగించేది, మనం పతనం చేసేది కనబడుతుంది. Jesus said, I will build my church and the gates of Hades will never prevail against it. క్రీస్తు చెప్పారు కదా, యేసుక్రీస్తు చెప్పారు కదా, ఇదిగో నేను సంఘమును కట్టుదును, పరలోక ఈ లోకం ఏది కూడా దాని ఎదుట నిలువజారని చెప్పాడు. But He told His disciples, you go and make disciples of all nations. ఆయన పిలిచేట తన శిష్యులను పిలిచి మీరు వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. Many times we reverse this order. చాలా సందర్భాల్లో మనం చేస్తుంది ఈ క్రమాన్ని మనం వేరే విధంగా మార్చుకుంటుంటాం. Jesus said, I will build my church. యేసుక్రీస్తు నేను నా సంఘం కట్టుదని చెప్పాడు ఆయన. You go make disciples. మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి అని చెప్పాడు. Instead, what we do మనం ఏం చేస్తాం తెలుసా? in many places of the world, ప్రపంచంలో ఎక్కడ చూసేది జరిగేది ఏంటి తెలుసా? we build church మన సంఘాన్ని కడతాం, and no one does that making disciples. కానీ శిష్యులను తయారు చేసే విషయంలో ఎవరు ముందు పెట్టలేదు. And that's why the world today has a lot of people who claim to be Christians, but they're not Christ followers. They're not becoming more and more like Christ. They are not disciples. నేడు దినములు జరుగుతుంది తెలుసా? వారందరూ క్రైస్తవులని చెప్తున్నారు, కానీ క్రీస్తు స్వరూపం కలిగిన వారిగా అనేక సమాజంలో ఎక్కడ కనబడటం లేదు. I want to humbly bring this text back into focus. ఈ యొక్క లేఖనమును మన యొక్క దృష్టిలో మనం చూద్దాం మనం ఒకసారి. This is the one thing that Jesus told His disciples to do. యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఇది. He said, all authority in heaven and on earth has been given to me. ఇదిగో నాకు సర్వాధికారం భూమి పర్వతములను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. Go therefore and make disciples of all nations. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. Baptizing them in the name of the Father, Son and the Holy Spirit. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు. Teaching them to observe all that I have commanded you. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో, and behold, I'm with you always, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. to the end of the age. యుగ సమాప్తి వరకు. Hallelujah. హల్లెలూయా. He said, go and make disciples. ఆయన అన్నాడు మీరు వెళ్ళి శిష్యులను చేయగలరా. As I look at this text, I want to give you 7 misconceptions that people have about the Great Commission. దేవుని ఈ యొక్క లేఖనం ద్వారా నేటి దినములో ప్రజలకు ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైన అవగాహన లేనటువంటి వారి తప్పుగా ఆలోచన చేసుకునే విధానాన్ని నేను మీకు వివరిస్తాను. And with that I will finish. నేను అది చెప్పి నేను ముగిస్తాను. It's a 7 misconceptions of the Great Commission. దేవుడు పంపి వెళ్ళి మనం చెప్పినప్పుడు వారు తప్పుగా ఆలోచన చేసినటువంటి 7 ప్రాముఖ్యమైన వాటిని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. The first point is this. మొట్టమొదటిది, You are missing the main focus. మన దృష్టి ప్రాముఖ్యమైన దాని మీద ఉంచడం లేదు. Great Commission, it was given to the disciples, but the focus was not on the disciples, the focus was on Christ. వాస్తవానికి నేటి దినంలో జరిగింది ఏంటంటే ఈ మనసు మన నేటి దినంలో
మనం క్రీస్తు మీద మనసు ఉంచడానికి బదులుగా మనం శిష్యుల మీద మన మనసు ఉంచుతున్నాము. See, it begins by Jesus claiming, I have all authority in heaven and on earth. యేసుక్రీస్తు చెప్పేదా ఆకాశమందు భూమి మీదను ఆకాశం మీద సర్వాధికారం ఇవ్వమని చెప్పారు. That's how the Great Commission begins. ఇక్కడ ప్రారంభమైంది ఈ గ్రేట్ కమిషన్. And the Great Commission finishes by saying, behold, I'm with you always to the end of the age. ఆ ముగింపు ఎలా ఉందంటే యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పారు. In other words, it begins and ends with Christ. అది ప్రారంభము అది ముగింపు క్రీస్తుతోనే జరుగుతుంది. It didn't begin and end with an organization or a group of people. అది ఒక సహవాసం ద్వారా లేకపోతే కొంతమంది సమూహం ద్వారా అని నేను చెప్పలేదు. It began and ended with Christ. అది క్రీస్తుతో ప్రారంభించబడి క్రీస్తుతో ముగించబడాలి. In other words, the Great Commission, Jesus is committed to fulfilling that. ఇది ఈ పని కొనసాగించే వరకు క్రీస్తే ఆ పని కొరకు ఆయన నిర్మించిన వాడు ఉన్నాడు, ఆ పని పంపిన వాడు ఉన్నాడు. I humbly believe that Jesus did not have advancing the kingdom as a priority. జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు అన్నిటికంటే ప్రాముఖ్యంగా తనకు ఆ యొక్క రాజ్యం గురించి ఆయన మాట్లాడలేదు. కానీ Advancing the kingdom is a byproduct of abiding in the king. ఇదిగో ఆ యొక్క రాజ్యం ఆయనలో ఉండవలసినటువంటి రాజ్యముగా ఆయన చేశాడు. When you abide with Jesus and when you're abiding with the king, you will advance the kingdom. నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడు సంశయపడినప్పుడు సమానం చేయబడినప్పుడు అప్పుడు నువ్వు క్రీస్తుని సమాజంలో చూపించేవాడు. Wherever God takes you, whether it's in the government sphere or in the secular sphere, God takes you and He uses you because He has authority. He is with you and He advances His kingdom. కారణం ఏంటంటే నువ్వు ఆయనతో అంటుకట్టబడినావు, ఆయనతో సరి చేయబడ్డావు కాబట్టి, సమానం చేయబడ్డావు కాబట్టి నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో అది అధికారమైన స్థలంలో అయినా మరి ఏ స్థలంలోనైనా ఆయన నీతో కూడా వచ్చేవాడు ఉన్నాడు. See, Jesus did not ask you to do things for Him. Jesus asked you to do things with Him. యేసుక్రీస్తు ఆయన కొరకు చేయమనలేదు, కానీ నువ్వు ఆయనతో కలిసి ఆయన కార్యములు కొనసాగించాలని ఆయన కోరుకున్నాడు. Because there will be a group of people who will stand in front of Him one day in Matthew chapter 7 and they will say, in your name I did this, in your name I cast out the demons, in your name I performed miracles. But the word that Jesus will say is, I never knew you, depart from me. అది ఎందుకు కారణం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం కదా, నీ నామం పెట్టి మేము దైవం వెలగొట్టలేదా, నీ నామం పెట్టి మేము అద్భుతం చేయలేదా, నీ నామం పెట్టి మేము అన్ని చేయలేదు అని చెప్పిన సందర్భంలో యేసుక్రీస్తు కదా మీరు ఎవరు నాకు తెలియదన్నట్టుగా మార్చుకుంటాడు. In other words, it's not just doing things for God, it is doing things with God. నీకంటే దేవుని కొరకు చేయడం కాదు, కానీ దేవునితో మనం దేవుని పని చేసేవారుగా మనము ఉండాలి. There are many things we can do for Him, but He's never approved of our lives. ఇదిగో మన జీవితంలో దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేయించవచ్చు, కానీ అవి దేవునికి అంగీకారం, దేవునికి అనుకరణమైనవి ఉండకపోవచ్చు. The world may celebrate and applaud you, but God will never approve you. నువ్వు చేసిన పనిని బట్టి లోకము సమాజము నిన్ను చప్పటితో అభినందించవచ్చు, కానీ దేవుడు దాన్ని అంగీకరించకపోవచ్చు. Because there are things that He has appointed for you to do, and the only way you will discover it as you walk with Him, then you work with Him. నువ్వు ఎప్పుడైతే దేవునితో కలిసి నడుస్తావో, దేవునితో కలిసి పని చేస్తావో, అప్పుడు సమాజం దేవుడు నిన్ను అభినందిస్తుంటాడు. Today there is a lot of measure of how success a ministry is by how large the ministry is. నేను దేవుని సమాజంలో పరిచర్య ఎంత విస్తరించబడింది, అందులో జనసమూహం ఎంత ఉందని అనుదానించిన సమాజం. We are focusing on growing the organization or growing the church or growing in numbers. నేటి దినములో ఆ సంఘం అభివృద్ధి కొరకు, ఆ ప్రజా సంఘం పెంచుకోవడం కొరకు దాని మీద మన దృష్టి ఉంచుతున్నాం. But for whose glory? అది ఎవరి ఘనత కొరకు పోతాను మనం చేసేది. You think about this, Jesus never built a building. మీరు అనుకుంటారు కదా, యేసుక్రీస్తు ఎన్నడూ కూడా ఒక భవనాన్ని ఆయన ఎన్నడూ కట్టలేదు. Jesus never left the boundaries of Israel. ఆయన ఎప్పుడు కూడా So the first one is the biblical illiteracy. That's the root issue. దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వాక్యానుసారమైన పరిజ్ఞానం లేని కారణం చేత. There's not much truth that's coming from the scriptures on the pulpit. వేదిక బలిపీఠం దగ్గర నుంచి వాక్యానుసారమైన సత్య బోధన వారికి లేని కారణం. The second root issue is రెండవ ప్రాముఖ్యమైనది it's spiritual immaturity. అంటే ఆత్మీయంగా వారు అభివృద్ధి చెందడానికి కారణం చేస్తారు. See, when there is biblical illiteracy, it leads to spiritual immaturity. ఎప్పుడైతే వాక్య జ్ఞానం పరిజ్ఞానం లేదో నువ్వు ఆత్మీయంగా కూడా అంతగా అభివృద్ధి చెందిన వారిగా ఉండలేవు. Now, what is a spiritual immaturity? ఆత్మీయంగా నువ్వు పరిణితి చెందిన వారిగా ఉన్నటువంటి It is an extended spiritual infancy. అంటే నువ్వు పరిపూర్ణంగా దేవునికి ఆత్మీయమైన కోణంలో నువ్వు సమీపంగా లేని వారిగా ఉంటావు. In other words, people are not growing up in spiritual maturity to attain the full stature of Christ. క్రీస్తు ఆశించినటువంటి స్థితిని వారు పొందుకునే వరకు వారు ఏమాత్రం ఆత్మీయ కోణంలో ఎదగని వారిగా ఉన్నారు. I want you to pay attention to this, please. మీరందరూ ఈ మాట మీద చాలా శ్రద్ధగా మనసు ఉంచాలని తెలియజేస్తున్నాను. Many times we operate on a wrong paradigm.
చాలా సందర్భంలో మనకు నచ్చిన విధానంలో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. We need to be careful on how we define things. మనం ఎలా వాటిని వివరిస్తున్నామో వాటి విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండాలి. Many times we define spiritual maturity in a wrong manner. చాలా సందర్భాలలో ఆత్మీయ కోణంలో మనము సరైన తప్పుడు విధానంలో మనం బోధిస్తుంటాము, వివరిస్తూ ఉంటాము. In most places, spiritual maturity is measured by how long a person has been a Christian. మనం చాలా దినాలు మన నేటి సమాజంలో ఎలా ఉందంటే ఎన్ని సంవత్సరాలుగా వారు క్రైస్తవులుగా ఉన్నారు అన్న దాన్ని బట్టి వారి క్రైస్తవ యొక్క పరిమాణాన్ని మనం పరిశీలన చేస్తాం. We say he has been a believer for 30 years, 40 years, 50 years. He must be spiritually mature. అనుకుంటాం కదా, ఇది 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఇది చాలా సంవత్సరాలుగా ఈయన క్రైస్తవుడిగా ఉన్నాడని, అందుకే ఆయన ఆత్మీయంగా అభివృద్ధి చెందినవాడని మనం అనుకుంటున్నాం. మనం It doesn't guarantee that you are spiritually mature. అది వారి యొక్క ఆత్మీయ అభివృద్ధికి ఏమాత్రం దోహదం కాదు, వారికి బాధికరమైనది కాదు, మాత్రం కాదు. Because most churches have people who are cultural Christians, not consecrated Christians. నేటి దినములు ఎలా ఉందని సంప్రదాయపరమైన క్రైస్తవులు కనబడుతున్నారు కానీ దేవుని అనుభవాలు పెరిగినటువంటి వారు కనబడటం లేదు. I was born in a Christian home. I have a Christian name. I must be a Christian. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవ పేరు ఉంది కాబట్టి నేను క్రైస్తవుని అనుకుంటున్నాం. మనం You can be born in a garage. You don't become a car. ఒకవేళ నువ్వు గరాజ్ లో కనుక అంటే కారు తయారు చేసే స్థలంలో ఉన్నావనుకోండి, నువ్వు కారుగా ఉండలేవు. In other words, you could be just being a Christian for so long and claim to be Christian, but you're not spiritually mature. నువ్వు క్రైస్తవుడిగా అనేక సంవత్సరాలుగా ఉండి నేను క్రైస్తవుడిగా పరిజ్ఞానం కలిగిన వాడిని చెప్తే నువ్వు ఏమాత్రం ఉండలేవో తెలియజేస్తున్నా. The second thing that many people think that spiritual maturity is that the knowledge of God's word. రెండవదిగా వారు ప్రజలు అనుకుంది ఏంటంటే దేవుని యొక్క వాక్య జ్ఞానం ద్వారా వీరు చాలా తెలియగలిగిన వారండి, వీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారని అనుకుంటున్నారు. The more I know the Bible, the more I can quote the scriptures. I must be spiritually mature. అంటే నేను ఎక్కువగా వాక్యాన్ని నేను చెప్తున్నాను కదా, వాక్యాల్లో ఉన్నటువంటి కంఠస్థాన్ని పలుకుతున్నాను కాబట్టి నేను ఆత్మీయంగా బాగా ఎదిగిన వారిని అనుకుంటున్నారు. Spiritual maturity has nothing to do with our knowledge of scripture. ఆత్మీయమైనటువంటి పరిజ్ఞానం, ఆత్మీయ అభివృద్ధి నువ్వు లేఖనం తెలిసినంత మాత్రాన నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వాడు మాత్రమే కాదు. నువ్వు Because the devil knows more Bible than you and I. నీకంటే నాకంటే అపవాది అయిన వాడికి దేవుని యొక్క వాక్య జ్ఞానం మీద పరిజ్ఞానం ఉంది. So we need to actually think through what is spiritual maturity. మనం ఒకసారి ఆలోచించేది ఆత్మీయంగా అభివృద్ధి అనేది ఏంటి మనం పరిశీలించాలి. Sometimes we equate spiritual maturity to spiritual giftedness. మనం ఆత్మీయమైన అభివృద్ధి అనేది ఆత్మీయమైన వరముల గురించి మనం వారన్నిటితో మనం సరి చూసుకుంటున్నాం. We say that person is spiritually gifted because he can prophesy, he can heal, he can teach, he can preach. అయ్యా ఈయనకి ఆత్మీయ వరములు ఉన్నాయి, ఎందుకంటే ఆయన బోధిస్తున్నాడు, స్వతంత్ర ప్రకటిస్తున్నాడు, ఆయన కృపావరం చేత నిండినవాడని మనం చెప్తుంటున్నాం. But many people who do heal and do preach and do teach and do worship, they still have a double life. జ్ఞాపకం చేసుకోండి, ఆ అద్భుతములు చేసేవారు, కృపావరం గురించి ప్రకటించే స్వతంత్రం ధరించేవారు ఇంకా వారి నేటి దినములలో అనేకులకి రెండు జీవితం కలిగిన వారిగా ఉన్నారు. So in other words, it doesn't equate to spiritual maturity. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారు కాదని నేను జ్ఞాపకం In చేస్తున్నాను. other words, God gives you a gift not because you are a perfect or a righteous person. God gives you a gift because He wants to use you to bless people. దేవుడు నీకు ఆ తలాంతులు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులు నువ్వు ఆశీర్వదించాలని ప్రభువు నీకు ఆ తలాంతులు ప్రభువు నీకు ఇచ్చాడు. You cannot say that because I'm being used by God, I must be right with God. నేను దేవుని చేత వాడబడుతున్నాను కాబట్టి నేను దేవునితో నేను మంచిగా ఉన్నాను, దేవునికి అనుకూలమైన వారిని నేను ఉన్నానని అనుకుంటున్నాను. God would use even a donkey to accomplish His purpose. వినండి చాలా జాగ్రత్తగా. దేవుడు తన పని కొనసాగించడం కొరకు దేవుడు కుక్కను కూడా ఆ గాడిదను కూడా ప్రభు In వాడుకున్నాడు. other words, a donkey is not spiritually mature. జ్ఞాపకం చేసుకోండి, ఈ గాడిద ఆత్మీయంగా అభివృద్ధి చెందింది I మాత్రం want you కాదు. to listen to me ఈ carefully. మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. If spiritual maturity is not measured by the number of years I'm a Christian, నీ ఆత్మీయమైన అభివృద్ధి, ఆత్మీయంగా నువ్వు ఎదుగుదల అనేది నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవుడిగా ఉన్న దాని మీద దాని కొనమానం if it is not measured by how much I know of the Bible, నేను వాక్యాన్ని ఎంత తెలుసుకొని ఉన్నాను దాన్ని బట్టి మాత్రం కాదు. if it is not measured by my spiritual giftedness, ఒకవేళ నా యొక్క ఆత్మీయ కృపావరం చేత ఉన్నటువంటి విధానంగా దాన్ని లెక్క చేయండి. then what is it measured by? మరి ఏ విధంగా అది లెక్క చేయబడుతుంది? It's only measured by one thing. ఒకే ఒక దాని మీద అది లెక్క చేయబడుతుంది. Spiritual maturity is Christ-likeness. ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అనేది ఏంటంటే క్రీస్తును పోలిన వారిగా మనం ఉండటమే. And you say amen. ఆమేన్ చెప్తాం అందరం కలిసి. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. In other words, spiritual maturity is how much, it's not how much I know the Bible, it's how much I have obeyed the Bible. నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అనేది నేను వాక్యాన్ని ఎంత ఎరిగి ఉన్నానని కాదు కానీ ఎంతగా నేను వాక్యములకు విధేయునిగా ఉన్నాను అన్నది ప్రాముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా. It's not how much I know the truth, but how much I have applied the truth. నేను ఎంత సత్యమును ఎంత వాక్యం నేను ఎరిగి ఉన్నాను మాత్రం కాదు కానీ నేను ఎంతగా నేను నా జీవితంలో నేను అన్వయించుకున్నాను అన్నది ప్రాముఖ్యమైనది. I want to give you a principle. Please take this down. It says truth
doesn't change life. జ్ఞాపకం చేసుకునే ఒక మాట చెప్తున్నాను వినండి, సత్యము జీవితాన్ని మార్చలేదు. Truth doesn't change lives. సత్యం అనేది జీవితాన్ని మార్చలేదు. But truth applied, it changes lives. ఆ సత్యమును మన జీవితం అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో మార్పులు కలిగిస్తుంది. Many people know a lot of truth, but they have not applied those truths. చాలా మందికి సత్యం తెలుసు, కానీ ఆ సత్యాన్ని వారు తమ జీవితంలో అన్వయించుకోలేకపోతున్నారు. A man who smokes on the street, he knows that smoking kills. ఆ రోడ్డు మీద నిలబడి ఆ ధూమపానం చేసే సిగరెట్ తాగే వ్యక్తి తెలుసు అది తన ప్రాణానికి హాని అని. Just because he knows the truth doesn't mean that he applies it. ఆయన తెలిసిన కారణం చేత ఆయన దాన్ని అన్వయించుకున్నాడని మనం అనుకోలేము. He doesn't stop smoking, he continues to smoke. ఆయన తాగ పోతాడు మానక ఆయన అలాగే కొనసాగిస్తూనే ఉంటున్నాడు. In other words, just knowing it doesn't change your life, applying it changes your life. నీవు తెలుసుకోవడం మాత్రమే కాదు, దానిని నీ జీవితంలో అన్వయించుకుంటేనే అప్పుడు నీ జీవితంలో మార్పును కలిగించేదిగా ఉంటుంది. Today we need to define the terms that we are embracing. నేటి దినములో మనకు కనబడుతున్న సత్యమును మనం పరిశీలన చేసే వారిగా మనం ఉండాలి, అది మనం అన్వయించుకునే వారిగా ఉండాలి. So we need to define what spiritual maturity is. ఆత్మీయమైనటువంటి విధానంలో మనం దాన్ని వివరించుకుని మన జీవితములకు వివరాత్మకంగా మన జీవితం అన్వయించుకోవాలి. Spiritual maturity is becoming more and more like Jesus. మనం ఆత్మీయంగా మనం దినదినము కూడా క్రీస్తును పోలిన వారిగా, క్రీస్తు వలె మనం స్వభావం ధరించిన వారిగా మనం So ఉండాలి. let's examine again those two root issues I shared about. నేను ఉదయం ఇప్పుడు చెప్పినటువంటి ఆ రెండో అంశాలను మరో ఒకసారి మనం పరిశీలన There's చేద్దాం. biblical illiteracy, ఇదిగో వాక్యంలో ఉండే జ్ఞానం లేక వాక్యం ఎరిగి జ్ఞానం లేని వారిగా ఉండటము. and secondly there is that spiritual immaturity. ఆత్మీయంగా అభివృద్ధి చెందని విధానం ఉంటుంది. I'm not asking you this morning whether you have discipleship in your church or discipleship program in your church. నేను ఈ ఉదయకాల సమయంలో మీ సంఘములలో శిష్యత్వం యొక్క కార్యక్రమం మీరు ఉందా, మీరు చేస్తున్నారా అని నేను అడగటం లేదు. కానీ Because in many churches they do have discipleship as one of the departments or a focus on discipleship. నేటి దినములో సంఘములను చూసేది ఏంటంటే వారి సంఘములో శిష్యులను తయారు చేసేటువంటి ఒక పనిని వారు కలిగిన వారిగా ఉంటున్నారు. But my question to you is not whether you have a program. My question to you is, do you have disciples? నేను ఈ సమయంలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు కార్యక్రమం శిష్యులను తయారు చేసే కార్యక్రమాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా నేను అడగట్లేదు, కానీ నిన్ను వెంబడించే శిష్యులు నీ కొరకు ఉన్నారా అని నేను అడుగుతున్నాను. The Bible says in Acts chapter 6 and verse 7, the number of disciples multiplied greatly when the word of God spread. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా, వారు వాక్యమును బోధిస్తున్న కొలది శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది. It didn't just say that the believers' numbers multiplied, because there will be many who say they claim to believe, but the key question is, it's not how many that believe, it's what kind of disciples are they becoming. జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఎంతమంది విశ్వాసులు వచ్చారు, ఎంతమంది వాక్యాన్ని విన్నారు, ఎంతమంది సిద్ధపడ్డారనే విషయం చెప్పలేదు, కానీ ఎంతమంది శిష్యులుగా తయారు చేయబడ్డారో, సంఘంలో చేర్చబడ్డారో, శిష్యులుగా చేయబడ్డారో అన్న విషయం మనం అక్కడ చూడగలుగుతున్నాం. Can I humbly submit this truth to you? ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని నేను మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. We have, as a church, we have adopted the yardstick of success from the world. దేవుని యొక్క మన సంఘముగా లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మనం పరిశీలన చేసుకుని మనం ఎంత విజయం పొందామో మనం పరిశీలన చేసుకుంటాం, మనం పరీక్షించుకుంటాం. We measure the success of an organization, success of a ministry by three things. మనం ఏం చేస్తారంటే మన యొక్క సహవాసాలని, మన యొక్క సంఘాలని, మనకు మూడు ప్రాముఖ్యమైన అంశాలు చూసుకుని మేము బాగా అభివృద్ధి చేద్దామని మనం And అనుకుంటున్నాం. these are the wrong yardsticks to measure the success. ఇదిగో ఇవన్నీ కూడా ఈ కొలమానికలన్నీ కూడా ఇవి చాలా తప్పుడు నేను తెలియజేస్తున్నాను. But all over the world, churches are still measuring these three things, and they claim to be successful because they measure against these three. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ మూడు అంశాలు చూసినా అయ్యా మా సహవాసము, మా సంఘము ఇంతగా అభివృద్ధి చెందిందని వారందరూ చెప్పుకుంటున్నారు. What's the first one? ఒకటి మొట్టమొదటి చెప్తున్నాను, It's bodies. BODIES. అంటే సంఘంలో ఎంతమంది ఉన్నటువంటి సంఖ్యను బట్టి How many people can I fit in a service? ఇదిగో ఒక కార్యక్రమంలో ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది కూర్చున్నారో దాన్ని చూసి We get excited about large numbers. ఆ యొక్క సంఖ్యను బట్టి, వేల మంది సంఖ్యను బట్టి వారు అనుకుంటున్నారు. The larger the number, the successful the ministry. అంటే ఆ జన సమూహము చూసి ఈ పరిచర్య, ఈ సంఘము ఎంతగా విస్తరించింది, ఫలించింది అనుకుంటున్నారు. So we say bodies. ఎంతమంది ఉన్నటువంటి జనములను బట్టి. The second one is budgets. రెండవదిగా వారికి వచ్చే ఆదాయాన్ని బట్టి. How big is your budget? ఎంత ఆదాయం వస్తుంది, అది ఆ క్రమంలో ఎంత ఆదాయం లభిస్తుంది. In other words, the bigger the budget, the bigger the organization, the bigger the success. అంటే అనుకున్నారు కదా, ఎంత ఆదాయం ఎక్కువ వస్తే అంత సంఘం అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు. The third one we measure against is the building capacity. అంత మాత్రమే కాదు, వారి భవనమును చూసి, బిల్డింగ్ కెపాసిటీని బట్టి, In the size of the building. వారి ఆకృతిని బట్టి, వారి పరిమాణమును బట్టి, how is the
seating capacity and how big is the building. ఆ యొక్క భవనంలో ఎంతమంది కూర్చుంటున్నారు, ఎన్ని వేల మంది కూర్చుంటున్నారు అన్నట్టు ఆ యొక్క క్రమంలో బట్టి. But can I humbly submit this to you? ఈ విషయం బట్టి మిమ్మల్ని ప్రేమతో మేము బతిమాలుతున్నాను. According to the word of God, none of this is the measure of a good success of a church. ఇదిగో దేవుని యొక్క లేఖనానుసారంగా, వాక్యానుసారంగా ఇది మనం క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో మనం ఏమాత్రం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందిన వారు కాదు. All over the world there are cults that have more numbers than more churches. ప్రపంచంలో మొత్తం చూసినట్లయితే అనేటువంటి కల్పులు కూడా, అనేటువంటి ఇవన్నీ కూడా అబద్ధపు బోధన ద్వారా అనేక మంది ఉంటున్నారు. అనేక వేల మంది సమూహాలు. They have budgets and they have buildings. వారు మనకంటే ఎక్కువగా ధనం సంపాదించుకున్నారు, మనకంటే ఎక్కువ భవనాలు వాడుకున్నాయి. Yet it will not be approved by God. అది దేవుని చేత అంగీకరించబడింది కాదు. So I want you to humbly submit this to you. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను, దీన్ని స్వీకరించండి. We don't build the church or the organization for the applause of men, but for the approval of God. మనం మనుషులకు అంగీకారమైనదిగా, మనుషులు కోరుకున్నట్లుగా మనం చేయడం కాదు, కానీ దేవునికి ఇష్టమైనదిగా, దేవుడు మెచ్చుకున్న పనిగా మనం చేయవలసిన వారమై ఉన్నాము. God consider what we are building as a success or a failure. ఇదిగో దేవుడు ఆశించినట్టుగా మనం దానిలో ఫలభరితంగా ఉన్నామా, లేకపోతే అందులో మనం విఫలమైపోతున్నామా? I want you to listen to me carefully. ఈ మాటలను చాలా శ్రద్ధగా ఆలోచన చేయండి. What may look seemingly successful in the eyes of people, God may disapprove. ప్రజలు నిన్ను చూసినప్పుడు మీరు చాలా మంచిగా అభివృద్ధి చెందాలని అనుకోవచ్చు, కానీ ఒకవేళ దేవుడు దాన్ని తిరస్కరించవచ్చు. Because what God is looking for is not how many, but what kind. దేవుడు ఎంతమంది ఉన్నారని చూడలేదు, కానీ వారు ఎటువంటి విధానంలో ఉన్నారు, వారి భక్తి జీవితంలో ఉన్నారని దేవుడు చూస్తున్నాడు. He's not just looking for people who claim to be following him, but he's looking for people who are becoming more and more like him. ఎంతమంది ఆయన వెంబడిస్తున్నారో చూడలేదు, కానీ ఎంతమంది ఆయన వల్లే దేవుని స్వరూపం కలిగిన వారు ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. We as a church, we have reduced the gospel to a transportation from earth to heaven. మనం సంఘం ఏదైనా సంఘం ఏమన్నది ఎలా ఉందంటే ఇది భూలోకానికి పరలోకానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేవన్నట్లుగా మాట్లాడుతున్నాను. We always say to people, are you ready to go to heaven? మనం అంటే కదా ఇదిగో నువ్వు సిద్ధంగా ఉన్న పరలోకానికి వెళ్ళడానికి అనుకుంటున్నాము. We have reduced the whole gospel to a transportation from earth to heaven. మన సువార్త ఎలా ఉందంటే ఈ భూమి మీద నుంచి పరలోకానికి పంపించే సువార్త ఉంది. మీరు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాము. The gospel is not for transportation, it's for transformation. సువార్త అనేది ఈ లోకం నుంచి భూలోక ఆకాశం దేవుని దగ్గర పంపించేది, కానీ రూపాంతరం కలిగించేదే దేవుని సువార్త. It is not about taking you from earth to heaven, but to bring heaven into your life. నువ్వు ఈ లోకం నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళడమే కాదు, కానీ దేవుని యొక్క స్వరూపం కలిగిన వారిగా నిన్ను చేయటమే ఈ దేవుని యొక్క సువార్త. Gospel is not about you going to some place. Gospel is about you becoming like someone. సువార్త అనేది వేరే స్థలంలో ఉండడం కదా, నీవే సువార్తగా కనబడటం అనేది ఇది ప్రాముఖ్యమైనది. The key question to ask is, are people becoming transformed in their life, their value system, their worldview, and they are becoming more and more like Jesus? మనం ఈ నేటి దినమున ఎలా అంటే మనం క్రీస్తు వలె రూపాంతరం చెందిన వారుగా, క్రీస్తుని పోలిన వారుగా, క్రీస్తుని ప్రకటించే వారుగా మనం ఉండాలని నేను తెలియజేస్తున్నాను. Everything else is a distraction. ఈ లోకం కనబడే అన్నింటి కూడా మనకు నిరాశ కలిగించేది, మన పతనం చేసేది కనబడుతుంది. Jesus said, I will build my church and the gates of Hades will never prevail against it. క్రీస్తు చెప్పారు కదా, యేసు క్రీస్తు చెప్పారు కదా, ఇదిగో నేను సంఘమును కట్టుదును, పరలోక ఈ లోకం ఏది దాని ఎదుట నిలువజారని చెప్పాడు. But he told his disciples, you go and make disciples of all nations. ఆయన పిలిచేట తన శిష్యులను పిలిచి మీరు వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. Many times we reverse this order. చాలా సందర్భాలు మనం చేస్తుంది ఈ క్రమాన్ని మనం వేరే విధంగా మార్చుకుంటుంటాం. Jesus said, I will build my church. యేసు క్రీస్తు నేను నా సంఘం కట్టుదని చెప్పాడు. You go make disciples. మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి అని చెప్పాడు. Instead, what we do మనం ఏం చేస్తాం తెలుసా? in many places of the world, ప్రపంచంలో ఎక్కడ చూసినా జరిగేది ఏంటి తెలుసా? we build church మన సంఘాన్ని కడతాం, and no one does that making disciples. కానీ శిష్యులను తయారు చేసే విషయంలో ఎవరు ముందు పెట్టలేదు. And that's why the world today has a lot of people who claim to be Christians, but they're not Christ followers. They're not becoming more and more like Christ. They are not disciples. నేడు దినములు జరుగుతుంది తెలుసా? వారందరూ క్రైస్తవులు అని చెప్తున్నారు, కానీ క్రీస్తు స్వరూపం కలిగిన వారుగా అనేక సమాజంలో ఎక్కడ కనబడటం లేదు. I want to humbly bring this text back into focus. ఈ యొక్క లేఖనమును మన దృష్టిలో మనం చూద్దాం మనం ఒకసారి. This is the one thing that Jesus told his disciples to do. యేసు క్రీస్తు తన శిష్యులకు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఇది. He said, all authority in heaven and on earth has been given to me. ఇదిగో నాకు సర్వాధికారం, భూమి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. Go therefore and make disciples of all nations. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి.
baptizing them in the name of the Father, Son, and the Holy Spirit, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు teaching them to observe all that I have commanded you. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో, And behold, I'm with you always, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. to the end of the age. యుగ సమాప్తి వరకు. Hallelujah. హల్లెలూయా. He said, go and make disciples. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి శిష్యులను చేయగలరా. As I look at this text, I want to give you 7 misconceptions that people have about the Great Commission. దేవుని ఈ యొక్క లేఖనం ద్వారా నేటి దినములో ప్రజలకు ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైన అవగాహన లేనటువంటి వారు తప్పుగా ఆలోచన చేసుకునే విధానాన్ని నేను మీకు వివరిస్తాను And వినండి. with that, I will finish. నేను అది చెప్పి నేను ముగిస్తాను. It's the 7 misconceptions of the Great Commission. దేవుడు పంపి వెళ్ళమని చెప్పినప్పుడు వారు తప్పుగా ఆలోచన చేసినటువంటి 7 ప్రాముఖ్యమైన వాటిని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. The first point is this: మొట్టమొదటి, you're missing the main focus. మన దృష్టి ప్రాముఖ్యమైన దాని మీద ఉంచడం లేదు. Great Commission, it was given to the disciples, but the focus was not on the disciples, the focus was on Christ. వాస్తవానికి నేడు దినం జరిగింది ఏంటంటే, ఈ మనసు మన నేటి దినంలో మనం క్రీస్తు మీద మనసు ఉంచడానికి బదులుగా మనం శిష్యుల మీద మన మనసు ఉంచుతున్నాము. See, it begins by Jesus claiming, I have all authority in heaven and on earth. యేసుక్రీస్తు చెప్పేదా, ఆకాశమును భూమి మీదను ఆకాశం మీద సర్వాధికారం ఇవ్వమని చెప్పారు. That's how the Great Commission begins. ఇక్కడ ప్రారంభమైంది ఈ గ్రేట్ కమిషన్. And the Great Commission finishes by saying, behold, I'm with you always to the end of the age. ఆ ముగింపు ఎలా ఉందంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పారు. In other words, it begins and ends with Christ. అది ప్రారంభము, అది ముగింపు క్రీస్తుతోనే జరుగుతుంది. It didn't begin and end with an organization or a group of people. అది ఒక సహవాసం ద్వారా లేకపోతే కొంతమంది సమూహం ద్వారా అది నేను చెప్పేది. It began and ended with Christ. అది క్రీస్తుతో ప్రారంభించబడి క్రీస్తుతో ముగించబడాలి. In other words, the Great Commission, Jesus is committed to fulfilling that. ఇది ఈ పని కొనసాగించిన వరకు క్రీస్తే ఆ పని కొరకు ఆయన నిర్మించిన వాడు ఉన్నాడు, ఆ పనికి పంపిన వాడు ఉన్నాడు. I humbly believe that Jesus did not have advancing the kingdom as a priority. జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు అన్నిటికంటే ప్రాముఖ్యంగా తనకు ఆ యొక్క రాజ్యం గురించి ఆయన మాట్లాడలేదు. కానీ Advancing the kingdom is a byproduct of abiding in the King. ఇదిగో ఆ యొక్క రాజ్యం ఆయనలో ఉండవలసినటువంటి రాజ్యముగా ఆయన చేశారు. When you abide with Jesus and when you are abiding with the King, you will advance the kingdom. నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడు, సంచయబడినప్పుడు, సమానం చేయబడినప్పుడు, అప్పుడు నువ్వు క్రీస్తుని సమాజంలో చూపించేవారు. Wherever God takes you, whether it's in the government sphere or in the secular sphere, God takes you and He uses you because He has authority. He is with you and He advances His kingdom. కారణం ఏంటంటే నువ్వు ఆయనతో అంటుకట్టబడినావు, ఆయనతో సరి చేయబడ్డావు కాబట్టి, సమానం చేయబడ్డావు కాబట్టి, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో, అది అధికారమైన స్థలంలో అయినా మరి ఏ స్థలంలోనైనా ఆయన నీతో కూడా వచ్చేవాడు ఉన్నాడు. See, Jesus did not ask you to do things for Him. Jesus asked you to do things with Him. యేసుక్రీస్తు ఆయన కొరకు చేయమనలేదు, కానీ నువ్వు ఆయనతో కలిసి ఆయన కార్యము కొనసాగించాలని ఆయన కోరుకున్నాడు. Because there will be a group of people who will stand in front of Him one day in Matthew chapter 7 and they will say, in your name I did this, in your name I cast out the demons, in your name I performed miracles. But the word that Jesus will say is, I never knew you, depart from me. అది ఎందుకు కారణం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం కదా, నీ నామం పెట్టి మేము దైవం వెలగొట్టలేదా, నీ నామం పెట్టి మేము అద్భుతంగా చేయలేదా, నీ నామం పెట్టి మేము ఇవన్నీ చేయలేదు అని చెప్పిన సందర్భంలో యేసుక్రీస్తు కదా, మీరు ఎవరు నాకు తెలియదన్నట్టుగా మాట చెప్పాడు. In other words, it's not just doing things for God, it is doing things with God. నీకంటే దేవుని కొరకు చేయడం కాదు, కానీ దేవునితో మనం దేవుని పని చేసేవారుగా మనము ఉండాలి. There are many things we can do for Him, but He's never approved of our lives. ఇది మన జీవితంలో దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేయించవచ్చు, కానీ అవి దేవునికి అంగీకారం, దేవునికి అనుకరణమైనవి ఉండకపోవచ్చు. The world may celebrate and applaud you, but God will never approve you. నువ్వు చేసిన పనిని బట్టి లోకము, సమాజము నిన్ను చప్పటితో అభినందించవచ్చు, కానీ దేవుడు దాన్ని అంగీకరించకపోవచ్చు. Because there are things that He has appointed for you to do, and the only way you will discover it as you walk with Him, then you work with Him. నువ్వు ఎప్పుడైతే దేవునితో కలిసి నడుస్తావో, దేవునితో కలిసి పని చేస్తావో, అప్పుడు సమాజం దేవుడు నిన్ను అభినందిస్తుంటాడు. Today there is a lot of measure of how success a ministry is by how large the ministry is. నేటి దినంలో సమాజంలో ఆ పరిచర్య ఎంత విస్తరించబడింది, అందులో జనసమూహం ఎంతమంది ఉన్నారు అన్నదాని విషయం సమాజం. We are focusing on growing the organization or growing the church or growing in numbers. నేటి దినంలో ఆ సంఘం అభివృద్ధి వరకు, ఆ ప్రజా సంఘం పెంచుకోవడం వరకు దాని మీద మన దృష్టి ఉంచుతున్నాం మనం. But for whose glory? అది ఎవరి ఘనత కొరకు పోదండి మనం చేసేది. You think about this, Jesus never built a building.
మీరు అనుకుంటారు కదా యేసుక్రీస్తు ఎన్నడూ కూడా ఒక భవనాన్ని ఆయన ఎన్నడూ కట్టలేదు. Jesus never left the boundaries of Israel. ఆయన ఎప్పుడు కూడా